హలో నమస్తే, వెల్కమ్ టు పదూస్ వంటిల్. ఇవాళ మీకు శ్రీరాముడికి ఎలాంటి ఒత్తులు చేయాలో 9 గింజలతో ఎలా చేయాలో చూపిస్తానండి. ఇది శ్రీరామనవమి రోజు ముట్టించుకుంటే చాలా మంచిది. ఇలా 9 గింజలు ఉన్నాయి, 9 గింజలు ఉన్నాయి. చూసి పెట్టుకోవాలి పత్తి. 1 2 3 5 6 7 8 9. ఆ తర్వాత 9 ఉన్న వాటివే చూసి లెక్క పెట్టుకొని ఇలా గింజలు తీసేసేయాలి. ఈ 9 గింజలతో ఒక ఒత్తి చేయాలన్నమాట. ఇలా దారం తీసి పెట్టుకోవాలి. అది ఎలా చేయాలో మీకు డీటెయిల్గా చెప్తాను. ముందుగా ఈ గింజలు తీసేస్తున్నాం. ఇలా 9 గింజలు తీసాం కదండి. ఇదంతా దుమ్ము లేకుండా, చెత్త ఏది లేకుండా చూసుకొని ఇలా చక్కగా అనుకొని, ఇప్పుడు ఇలా కొంచెం విభూది, కొంచెం పాలు పెట్టుకొని ఇలా మెల్లిగా, అదే మన 5 పోగుల ఒత్తికి 3 పోగుల ఒత్తికి దార ఎలా తీస్తామో, 365 ఒత్తులు ముట్టించుకున్నప్పుడు ఎలా ఇట్లా దార తీస్తామో అలాగే సేమ్ తీయాలన్నమాట. ఇలా మొత్తం ఈ పత్తంతా అలా తీసుకోవాలన్నమాట. ఆ రోజు ఎలా పూజ చేసుకోవాలి అనేది కూడా చెప్తాను. మీ దగ్గర రాముడి విగ్రహం ఉంటే విగ్రహం, పటం ఉంటే పటం, ఫోటో, దానికి చక్కగా బొట్టు పెట్టి పువ్వులు పెట్టి ఇది 110 ఇలాంటివి చేసుకొని నువ్వుల నూనెతో కానీ నెయ్యితో కానీ తడిపి ఒక ప్రమిదలో, పెద్ద ప్రమిదలో పెట్టేసి, దీనికి ప్రత్యేకించి ఏం పెట్టుకోవాలంటే డ్రై ఫ్రూట్స్, అంటే అవి డ్రై ఫ్రూట్స్ అంటే పలుకులు, డ్రై ఫ్రూట్స్లో కూడా పలుకులు పెట్టుకోవాలన్నమాట. 9 వెరైటీస్ ఆఫ్ పలుకులు 9 పెట్టుకోవాలి. 9 వెరైటీస్ ఆఫ్ పలుకులు అంటే ఏమేమి అంటే కాజు పలుకులు, పల్లి పలుకులు, బాదాం పలుకులు, పిస్తా పలుకులు, వాటర్ మిలన్ పలుకులు, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, ఇంకా కర్బూజా పలుకులు, పుచ్చపండు పలుకులు, దోసకాయ పలుకులు. ముందంటే ఇవన్నీ దొరికేటివి దొరకకపోతుండే అని, ఇప్పుడైతే అన్నీ అవైలబుల్ ఉన్నాయి కదా. జీడి పలుకులు, ఇలా 9 రకాల పలుకులు పెట్టుకొని, సారె పలుకులు కూడా వస్తాయండి. ఇలా 9 రకాల పలుకులు పెట్టుకొని, వడపప్పు, పానకం, అదైతే మన అందరికీ తెలిసిందే. వడపప్పు, పానకం పెట్టేసుకొని చక్కగా మొక్కి ఈ దేవుడికి 110 ఇలా చేసుకొని ముట్టించుకుంటే చాలా మంచిదండి. మీరందరూ కూడా, ఇది చాలా ఈజీ చేసుకోవడం కూడా. రోజు చేసుకోలేమండి, పత్తి కాబట్టి రోజు చేసుకోలేము. ఇంకా మీకు టైం ఉంది, 6 నెలల టైం ఉంది కాబట్టి ఇప్పటి నుంచి మొదలు పెట్టుకుంటే ఆ టైం వరకు 110 ఈజీగా కంప్లీట్ చేసేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా, ఇలాగే మెల్లగా తీస్తూ పోవాలన్నమాట. అంత దారం పోగంతా తీసేసానండి 9 గింజలతో. ఇలా ఇప్పుడు చుట్టేసుకోవాలన్నమాట. సేమ్ మనము రుద్రవత్తికి ఎలా చుట్టుకుంటామో అలాగే ఇందులో కౌంట్ చేసే అవసరం ఉండదు. 9 గింజలకి ఎంత పత్తి వస్తుందో దాంతో మనము చేసుకోవాలన్నమాట. ఇలా మధ్య మధ్యలో ఎక్కడన్నా ఊడిపోతే అటాచ్ చేసేసుకోండి. నేను ఈ మధ్యనే నేర్చుకున్నాను, సో మీ అందరికీ కూడా చూపిద్దాం అన్నట్టు చూపిస్తున్నా. ఇలాంటివి చేసుకుంటే చాలా బాగా అనిపిస్తుందండి. మన చేతితో మనం చేసుకుంటే ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది కదా. సో మీరందరికీ కూడా చేసుకుంటారని నేను ఆశిస్తున్నా. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మధ్యలో కొన్ని రోజులు నేను వీడియోస్ పెట్టలేకపోయాను, నా హెల్త్ బాగాలేక. ఇప్పుడు మళ్ళీ మీ అందరి ఆశీస్సులతో స్టార్ట్ చేస్తున్నా. సో మంచి మంచి వీడియోస్, మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోస్ పెట్టాలని, మీ అందరి బ్లెస్సింగ్స్ నా దగ్గర ఉండాలని కోరుకుంటున్నా. చూసారా, చేసేసాను కదా. ఇది జస్ట్ చుట్టేసుకోవడమే, అంతే. అయిపోయిందండి ఒత్తి. ఇది 9 గింజల ఒత్తి 110
ముట్టించుకుంటే చాలా మంచిది రాముడికి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి.